Second question చూడండి. The length of the transversal axis along the x-axis with the center at origin of the hyperbola is 7 and it passes through the point 5 comma minus 2. Equation of the hyperbola is dash. సరే ఇటు వద్దాం చూడండి. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ట్రాన్స్వర్సల్ యాక్స్ అంటే 2a వాల్యూ ఇచ్చారు నాన్న 7 అని. అలానే హైపర్బోలా మీద ఉన్న పాయింట్ కూడా ఇచ్చారు 5 కామా మైనస్ 2. ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 7/2 వస్తుంది మనకి. అయితే హైపర్బోలా ఈక్వేషన్ అడిగాడు. హైపర్బోలా ఈక్వేషన్ తెలుసుగా, x² మైనస్ y² 1. అయితే a² b² తెలియదు, అవి కనుక్కుంటే మన పని అయిపోతుంది. అదృష్టం ఏంటంటే ఏ వాల్యూ తెలుసు. కాబట్టి ఈ హైపర్బోలా దేని గుండా పాస్ అవుతుంది అన్నాడు, 5 కామా మైనస్ 2 గుండా పాస్ అవుతుందని వాడు ఇచ్చాడు. అంటే x ఉన్న చోట 5 పెట్టండి, y ఉన్న చోట -2 పెట్టండి. అప్పుడు 25/a² మైనస్ 4/b² 1. అయితే ఏ వాల్యూ వాళ్ళు ఇచ్చారు, ఎంత 7/2 అని ఇచ్చారు. అది సబ్స్టిట్యూషన్ చేశాను నాన్న. అప్పుడు 100/49 మైనస్ 1 4/b². దాని నుంచి b² వాల్యూ రాశాను. b² వాల్యూ రాసిన తర్వాత మనకి a² b² రెండు వచ్చినట్టు కాబట్టి దానిలో సబ్స్టిట్యూషన్ చేశాను నాన్న. సో ఎలిప్స్ ఆన్సర్ వచ్చేసింది, సారీ హైపర్బోలా ఆన్సర్ వచ్చేసింది. ఓకే.